మల్లారెడ్డి బీఆర్ఎస్ నుంచి దూరం అవుతున్నాయని వార్తలు వచ్చినాయి. సో అంటే బీఆర్ఎస్ పార్టీలో ఒక జోషున్న మినిస్టర్ అంటే మల్లారెడ్డి అని చెప్పొచ్చు. ఎక్కువ రెవెన్యూ ఉన్న మినిస్టర్, సంపాదించే మినిస్టర్ అయినా కూడా మల్లారెడ్డి అని చెప్పొచ్చు. అవును. దానికి మీరు ఏం చెప్తారన్న? మీరు ఎక్కువ చేస్తా మల్లారెడ్డి గారు బీఆర్ఎస్ కన్నా బీజేపీలు ఉండడే బెటర్. బీఆర్ఎస్ ఎప్పటికైనా డేంజరే. అదున్న వ్యవహారం ఏంది అంటే ఈటల్నే పక్కకు పడేసారు. ఇంకా నిన్ను పడేయడం పెద్దగా లెక్క కాదు. అది ఏంటంటే కుటుంబం పాలన కాబట్టి మల్లారెడ్డి గారు కూడా కొద్దిగా ఆలోచించుకోవాలి. కుటుంబం పాలన కన్నా ప్రజల గురించి మాట్లాడే సైడ్ వెళ్తేనే బెటర్ మల్లారెడ్డి గారు. ఎందుకంటే అది కుటుంబం పాలన కాబట్టి వాళ్ళ కుటుంబం మాత్రమే ఉండాలి, వాళ్ళ కుటుంబంతోనే బతకాలి, వాళ్ళ కుటుంబం ఒకటే బతకాలి, దేశం మన రాష్ట్రం ఏమైనా పర్లేదు అనుకునే వాళ్ళు బీఆర్ఎస్, కాంగ్రెస్ కాబట్టి ఇవన్నీ చెప్పే అవసరం లేదు. ఎందుకంటే మల్లారెడ్డి గారు బీజేపీకి వెళ్తేనే హ్యాపీ. ఇలా కుటుంబం పాలన కన్నా మీకు వాల్యూ కూడా ఉండదు. ఎందుకు అనవసరంగా బీఆర్ఎస్లో ఉండి నేను అంటున్నది. అంటే ఇప్పుడు మల్లారెడ్డి కాలేజీలు అవన్నీ కూడా మరి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే పెట్టిండు కదా, అవన్నీ కొంతమంది కబ్జా భూములను కూడా అంటున్నారు. ఒకవేళ బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోతే ఈయనకి ఏమైనా వ్యతిరేకం రావచ్చు? ఆ బీఆర్ఎస్ వస్తుంది, ఇక వచ్చేది వస్తుంది. కానీ మనం అనుకోవాలి అది ఇంకా అది బీఆర్ఎస్ అనుకుంటుందా కాంగ్రెస్ అనుకుంటుందా, అది అక్రమంగా సంపాదించిన భూములు అంటారు. మరి వాళ్ళ తరపునంగా పోయి అవతల ఇంకో పార్టీలో అన్నప్పుడు ఖచ్చితంగా అంటారు. ఎందుకంటే మనుషులే ఒక లోకం కదా, ఒక దిక్కు ఉండరు కదా, అంతా ఒక దిక్కు వెళ్ళిపోయారు అనుకో వాళ్ళని ఎట్లయినా ఏ విధంగా అయినా మాటలు మాట్లాడాలి, ఏదో విధంగా మాట్లాడి హింసించాలనే ఆలోచన ఎక్కువ కాబట్టి మనం ఏం చేయలేం దాని గురించి. మల్లారెడ్డి బీఆర్ఎస్ నుంచి దూరం అవుతున్నాయని వార్తలు వచ్చినాయి. సో అంటే బీఆర్ఎస్ పార్టీలో ఒక జోషున్న మినిస్టర్ అంటే మల్లారెడ్డి అని చెప్పొచ్చు. ఎక్కువ రెవెన్యూ ఉన్న మినిస్టర్, సంపాదించే మినిస్టర్ అయినా కూడా మల్లారెడ్డి అని చెప్పొచ్చు. అవును. దానికి మీరు ఏం చెప్తారన్న? మీరు ఎక్కువ చేస్తా మల్లారెడ్డి గారు బీఆర్ఎస్ కన్నా బీజేపీలు ఉండడే బెటర్. బీఆర్ఎస్ ఎప్పటికైనా డేంజరే. అదున్న వ్యవహారం ఏంది అంటే ఈటల్నే పక్కకు పడేసారు. ఇంకా నిన్ను పడేయడం పెద్దగా లెక్క కాదు. అది ఏంటంటే కుటుంబం పాలన కాబట్టి మల్లారెడ్డి గారు కూడా కొద్దిగా ఆలోచించుకోవాలి. కుటుంబం పాలన కన్నా ప్రజల గురించి మాట్లాడే సైడ్ వెళ్తేనే బెటర్ మల్లారెడ్డి గారు. ఎందుకంటే అది కుటుంబం పాలన కాబట్టి వాళ్ళ కుటుంబం మాత్రమే ఉండాలి, వాళ్ళ కుటుంబంతోనే బతకాలి, వాళ్ళ కుటుంబం ఒకటే బతకాలి, దేశం మన రాష్ట్రం ఏమైనా పర్లేదు అనుకునే వాళ్ళు బీఆర్ఎస్, కాంగ్రెస్ కాబట్టి ఇవన్నీ చెప్పే అవసరం లేదు. ఎందుకంటే మల్లారెడ్డి గారు బీజేపీకి వెళ్తేనే హ్యాపీ. ఇలా కుటుంబం పాలన కన్నా మీకు వాల్యూ కూడా ఉండదు. ఎందుకు అనవసరంగా బీఆర్ఎస్లో ఉండి నేను అంటున్నది. అంటే ఇప్పుడు మల్లారెడ్డి కాలేజీలు అవన్నీ కూడా మరి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే పెట్టిండు కదా, అవన్నీ కొంతమంది కబ్జా భూములను కూడా అంటున్నారు. ఒకవేళ బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోతే ఈయనకి ఏమైనా వ్యతిరేకం రావచ్చు? ఆ బీఆర్ఎస్ వస్తుంది, ఇక వచ్చేది వస్తుంది. కానీ మనం అనుకోవాలి అది ఇంకా అది బీఆర్ఎస్ అనుకుంటుందా కాంగ్రెస్ అనుకుంటుందా, అది అక్రమంగా సంపాదించిన భూములు అంటారు. మరి వాళ్ళ తరపునంగా పోయి అవతల ఇంకో పార్టీలో అన్నప్పుడు ఖచ్చితంగా అంటారు. ఎందుకంటే మనుషులే ఒక లోకం కదా, ఒక దిక్కు ఉండరు కదా, అంతా ఒక దిక్కు వెళ్ళిపోయారు అనుకో వాళ్ళని ఎట్లయినా ఏ విధంగా అయినా మాటలు మాట్లాడాలి, ఏదో విధంగా మాట్లాడి హింసించాలనే ఆలోచన ఎక్కువ కాబట్టి మనం ఏం చేయలేం దాని గురించి.